Good afternoon, students. In the last class, we have discussed an example conversion of infix expression to postfix expression with an example expression A minus B plus C into D divided by E. సో ఎగ్జాంపుల్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తాను చూడండి. కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఏదైనా మనం ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ని ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో ఆల్వేస్ మనం కంప్యూటర్కి ఇస్తాం. సో ఆ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ దేంట్లో కన్వర్ట్ అవుతుంది, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ అవుతుంది, లేదు ప్రీఫిక్స్ ఎక్స్ప్రెషన్లోకి కన్వర్ట్ చేసుకుంటుంది ఇంటర్నల్గా. సో ఇప్పుడు మనం చూసేది ఏంటి, వన్ ఆఫ్ ది అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఫ్రమ్ ఇన్ఫిక్స్ నోటేషన్ టు ద పోస్ట్ ఫిక్స్ ఆర్ ప్రీఫిక్స్ నోటేషన్స్. సో in the last class we discussed the conversion of infix notation to postfix notation with example. Okay, just I repeat again that example. సో మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా ఒక ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్ ఎప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ని ఫస్ట్ ఈ అనుకుంటాం. ఈ అనే ఎక్స్ప్రెషన్ని లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేయాలి. సో లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేసినప్పుడు ఎక్స్ప్రెషన్లో ఉండే క్యారెక్టర్ని బట్టి మనం విచ్ ఆపరేషన్ టు బి పెర్ఫార్మ్డ్ అనేది డిసైడ్ చేస్తాం. సో ఏ ఆపరేషన్ పెర్ఫార్మ్ అవ్వాలి, ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాం. సో మనం క్యారెక్టర్స్ని అంటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో ఈ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్లో మనం లెఫ్ట్ నుంచి రైట్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు తీసుకునే క్యారెక్టర్ ఎయిదర్ వన్ ఆఫ్ ది ఫోర్ క్యారెక్టర్స్ అవుతుంది. సో ఫస్ట్ టైప్ ఏమవ్వచ్చు, లెఫ్ట్ పారెంథసిస్ అవ్వచ్చు, రెండోది రైట్ పారెంథసిస్ అవ్వచ్చు, మూడోది ఆపరెంట్ అవ్వచ్చు, ఇంకా ఫోర్త్ వన్ ఆపరేటర్ అవ్వచ్చు. సో ఈ కండిషన్స్ అన్ని మీకు నేను చెప్పాను. సో లెఫ్ట్ పారెంథసిస్ వస్తే ఏం చేయాలి, జస్ట్ పుష్ ఇంటూ ద స్టాక్. ఆపరెంట్ వస్తే ఏం చేయాలి, ప్లేస్ డైరెక్ట్లీ దట్ ఆపరెంట్ ఇంటూ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. అదే సింబల్ వస్తే ఏం చేయాలి, సింబల్ మనం స్కాన్ చేసిన క్యారెక్టర్ రైట్ పారెంథసిస్ వస్తే ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేసిన తర్వాత కరస్పాండింగ్ లెఫ్ట్ పారెంథసిస్ వచ్చేంత వరకు అక్కడ ఉండే ఆపరేటర్స్ అన్నింటినీ కూడా ఏం చేయాలి, పాప్ చేసి స్టాక్లోంచి జస్ట్ ప్లేస్ డైరెక్ట్లీ ఇన్ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. దట్ మీన్స్ అవుట్పుట్. నెక్స్ట్ మనం స్కాన్ చేసిన సింబల్ లేదు క్యారెక్టర్ కనుక ఆపరేటర్ అయితే ఏం చేయాలంటే జస్ట్ పుష్ ఇంటూ ద స్టాక్లో పుష్ చేసిన తర్వాత దాని ఇప్పుడు మనం పుష్ చేసిన కొత్త ఎలిమెంట్కి అంటే కొత్త క్యారెక్టర్కి అదే ఆపరేటర్కి ప్రిసిడెన్స్ ఆల్రెడీ స్టాక్లో టాప్లో కనుక హై ప్రియారిటీ ఆపరేటర్ ఉందనుకోండి, మనం ఇప్పుడు పుష్ చేసిన ఆపరేటర్ కన్నా స్టాక్లో టాప్లో ఉన్న ఆపరేటర్ హై ప్రియారిటీ ఆపరేటర్ అయితే జస్ట్ పాప్ దట్ ఆపరేటర్ ఫ్రమ్ ది స్టాక్ అండ్ రైట్ ఇట్ ఇంటూ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. ఒకవేళ మనం పుష్ చేసిన ఆపరేటర్కి స్టాక్లో ఉన్న టాప్లో ఉన్న ఆపరేటర్ రెండు కూడా ఈక్వల్ ప్రియారిటీస్ కనుకుంటే, ప్రిసిడెన్స్ అన్న ప్రియారిటీ అన్న ఒకటే, ఈక్వల్ ప్రిసిడెన్స్ కనుక ఉంటే అప్పుడు ఈక్వల్ ప్రిసిడెన్స్ ఉన్న స్టాక్లో టాప్లో ఉన్న ఆపరేటర్ మనం పాప్ చేసి డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాస్తాం. అదే ఇంకా మూడో కేసు, ఒకటి గ్రేటర్ దాన్ కేసు, రెండోది ఈక్వల్ టు కేసు, ఇప్పుడు లెస్ దాన్ కేసు. అంటే ఆ స్టాక్లో ఆల్రెడీ లో ప్రియారిటీ ఆపరేటర్ ఉంది టాప్లో, మనం ఇన్సర్ట్ చేసింది హై ప్రియారిటీ ఆపరేటర్ అనుకోండి, నో నీడ్ టు పాప్ ఎనీ ఆపరేటర్స్ ఫ్రమ్ ది స్టాక్. జస్ట్ మనం పుష్ చేసిన ఐటమ్ అలా ఉంచేస్తాము, ఆ ఆపరేటర్ అలాగే ఉంటుంది స్టాక్లో. ఓకే, నో నీడ్ టు పెర్ఫార్మ్ ఎనీ అదర్ ఆపరేషన్. ఓకే, ఇలా మనం స్కాన్ చేసిన క్యారెక్టర్స్లో ఈ నాలుగిట్లో ఏదో క్యారెక్టర్ అవుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్ కూడా చూసారు నిన్న. సో ఫస్ట్ లెఫ్ట్ నుంచి రైట్కి స్కాన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు, సో ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి మనం స్కాన్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా స్కాన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫస్ట్ క్యారెక్టర్ ఏ వచ్చింది కాబట్టి డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్లో రాసేసాం. నెక్స్ట్ ఇది సెకండ్ క్యారెక్టర్ మైనస్ కాబట్టి ఆపరేటర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. సో స్టాక్లోకి పుష్ చేసాం. తర్వాత లెఫ్ట్ పారెంథసిస్ వచ్చింది. సో లెఫ్ట్ పారెంథసిస్ వచ్చినా సరే ఏం చేయాలి, స్టాక్లో పుష్ చేయాలి. సో స్టాక్లో ఇప్పుడు మైనస్ లెఫ్ట్ పారెంథసిస్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్సర్ట్ చేసింది ఏంటి, మైనస్, టాప్లో ఉన్నది ఏంటి, లెఫ్ట్ పారెంథసిస్. నెక్స్ట్ మూడోది ఏంటి, బి. సో బి అంటే ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్లీ ప్లేస్ ఇంటూ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఆపరేటర్ ప్లస్,
నెక్స్ట్ ఆపరేటర్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా స్టాక్లో పుష్ చేస్తున్నాం. దీని ముందే ఆపరేటర్స్ లేవు, ఏముంది లెఫ్ట్ పారెంథసిస్ ఉంది కాబట్టి నో నీడ్ టు చెక్ ప్రిసీడెన్స్. నెక్స్ట్ క్యారెక్టర్ ఈజ్ సి. సో ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా ఏం చేయొచ్చు, ఏబిసిలో అదే దట్ మీన్స్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో మనం రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ కాబట్టి ఆపరేటర్ కాబట్టి దాన్ని ఏం చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. సో ఇప్పుడు స్టాక్లో పుష్ చేసిన తర్వాత ఈ ఆపరేటర్ని టాప్లో ఉన్నది ఏంటి, ఆపరేటర్ ఉంది. సో ప్రిసిడెన్స్ చెక్ చేసుకోవాలి. మనం ఇప్పుడు పుష్ చేసిన ఆపరేటర్కి హై ప్రియారిటీ ఉంటుంది, ఇక్కడ ఆల్రెడీ టాప్లో ఉన్నదానికి లో ప్రియారిటీ ఉంటుంది. సో ఆల్రెడీ టాప్లో లో ఉండి మనం పుష్ చేసింది హై ప్రిసిడెన్స్ కనుక ఉంటే నో నీడ్ టు పాప్ ఎనీ ఐటమ్స్. ఓకే, జస్ట్ ఇన్సర్ట్ దట్ ఆపరేటర్ ఇంటూ ద స్టాక్ అండ్ లీవ్. ఓకే, నెక్స్ట్ తర్వాత క్యారెక్టర్ ఏంటి, డి. ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్లీ ప్లేస్ ఇంటూ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ రైట్ parenthesis. సో when right parenthesis is a character, just push into the stack and pop all the operators in between corresponding left parenthesis ఫ్రమ్ దట్ రైట్ parenthesis. అంటే రైట్ parenthesis వచ్చినప్పుడు ఏం చేయాలి, స్టాక్లోకి ఫస్ట్ పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత ఆ రైట్ parenthesis దగ్గర నుంచి లెఫ్ట్ parenthesis కరస్పాండింగ్ మధ్యలో ఉన్న అన్ని ఆపరేటర్స్ని కూడా ఏం చేయాలి, ఇక్కడ నుంచి దాని తర్వాత ఒకటి ఇక్కడికి పాప్ చేయాలి. సో టాప్లో ఉన్నది మల్టిప్లికేషన్ కాబట్టి ముందు మల్టిప్లికేషన్ని పాప్ చేసాం, డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాసాం. తర్వాత ఇంక మిగిలింది ప్లస్ ఆపరేటర్ కాబట్టి తర్వాత ప్లస్ ఆపరేటర్ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాసాం. ఇదిగో. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏంటి, డివిజన్. ఇంకా స్టాక్లో మిగిలిందల్లా ఏంటి, మైనస్. సో ఇప్పుడు మనం స్కాన్ చేసిన క్యారెక్టర్ ఏంటి, డివిజన్. సో డివిజన్ కాబట్టి ఆపరేటర్ కాబట్టి ఏం చేసాం, స్టాక్లోకి పుష్ చేసాం. పుష్ చేసిన తర్వాత స్టాక్లో టాప్లో ఉన్నది ఏంటి, మైనస్, లో ప్రియారిటీ. పుష్ చేసింది ఏంటి, డివిజన్, హై ప్రియారిటీ. సో నో నీడ్ టు పెర్ఫార్మ్ ఎనీ ఆపరేషన్. నెక్స్ట్ క్యారెక్టర్ ఈజ్ ఈ. ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్లీ రైట్ ఇంటూ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఇంకా క్యారెక్టర్స్ ఏమీ లేవు కాబట్టి స్టాక్లో ఉన్న ఆపరేటర్స్ మొత్తం సింబల్స్ అన్నిటిని కూడా ఏం చేయాలంటే పాప్ చేసేసి ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాయాలి. సో స్టాక్లో టాప్లో ఏముంది, ఫస్ట్ డివిజన్ ఉంది. సో డివిజన్ పాప్ చేసాం, తర్వాత ఉన్నది ఏంటి, మైనస్ని పాప్ చేసాం. సో దిస్ ఈజ్ అన్ ఈక్వలెంట్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు ద గివెన్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ a minus b plus c into d by e. Postfix expression corresponding to this infix expression is ABCD into plus E divided by minus. Okay, so this is an example to conversion of infix expression to the postfix expression. ఓకే, ఇది ఎగ్జాంపుల్తో చూసాం. ఇప్పుడు అసలు అల్గారిథం ఎలా రాయాలి. ఓకే, ఫస్ట్ మీరు ఎగ్జామినేషన్లో అల్గారిథం రాసి తర్వాత ఎగ్జాంపుల్ రాయాల్సి ఉంటుంది. సో మీకు ఆ ఎగ్జాంపుల్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు అల్గారిథం చెప్తున్నాను చూడండి. ఓకే, సో కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ టు పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. సో ఇన్పుట్గా ఏమి ఇచ్చాం మనం, ఈ అనే ఒక అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాం. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఏ నోటేషన్లో ఇవ్వాలి, ఇన్ఫిక్స్ నోటేషన్లో ఇవ్వాలి. అవుట్పుట్ ఏంటి, అన్ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్. యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటి, స్టాక్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అప్లికేషన్. సో ఇప్పుడు మనం అసలు ఏం నేర్చుకుంటున్నాం, స్టాక్ గురించి చూసాం, తర్వాత స్టాక్ అప్లికేషన్స్ నేర్చుకుంటున్నాం. సో హియర్ యూజ్డ్ కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అండ్ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ అప్లికేషన్ యూజెస్ ది స్టాక్. సో పుష్ ఆఫ్ ఎక్స్ మీన్స్ యాడింగ్ an item into the stack. Pop off అంటే మీన్స్ రిమూవింగ్ ది టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ది స్టాక్. సో పుష్ పాప్, స్టాక్ లోకి ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేస్తే పుష్ ఆపరేషన్ అంటాం. సో ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. పాప్ ఆపరేషన్ అంటేనేమో స్టాక్ లో ఉన్న టాప్ ఎలిమెంట్ ని రిమూవ్ చేయడం, రిమూవింగ్ ఆర్ డిలీట్ చేయడం. సో రైట్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే ఐటమ్ ఎక్స్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాయాలి డైరెక్ట్ గా. చూడండి ఇప్పుడు మనం ఆపరెంట్స్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం, డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాస్తున్నాం కదా. ఇలా రాయడాన్ని ఏ ఫంక్షన్ ద్వారా మనం ఇక్కడ డినోట్ చేస్తున్నాం అంటే రైట్ ఆఫ్ ఎక్స్ అని డినోట్ చేస్తున్నాము. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటి, మనం డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాసే ఎలిమెంట్, ఆ క్యారెక్టర్ ని మనం ఇక్కడ ఎక్స్ అనుకుంటున్నాం. రైట్ ఆఫ్ ఎక్స్ మీన్స్ రైట్ దట్ ఎక్స్ ఐటమ్ ఇంటూ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్. డైరెక్ట్ గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి రాసే ఆపరేషన్ మనం ఇక్కడ ఎలా డినోట్ చేస్తున్నామంటే రైట్ ఆఫ్ ఎక్స్. హియర్ ఎక్స్ ఈజ్ ఎనీ క్యారెక్టర్ which is to be written to the postfix expression. ఓకే, సో ఇప్పుడు అల్గారిథం చూడండి. అల్గారిథం టు ఇన్ఫిక్స్ టు postfix expression. ఓకే, హియర్ ఎక్స్ప్రెషన్ E. సో స్టెప్ 1 స్టార్ట్
సో జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఎగ్జాంపుల్ దృష్టిలో పెట్టుకుంటే అల్గారిథం ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ 2 పుష్ లెఫ్ట్ పారాంథసిస్. నెక్స్ట్ స్టెప్ 3 సెట్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం స్కాన్ చేసే ఎవ్రీ టైమ్ మనం స్కాన్ చేసే క్యారెక్టర్ని ఏమనుకుంటాం అంటే ఐటమ్ అనుకుంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఎవ్రీ టైమ్ మనం స్కాన్ చేసే క్యారెక్టర్ని ఇక్కడ సిహెచ్తో డినోట్ చేసాం కదా. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో సిహెచ్తో డినోట్ చేసాం కదా. ఇక్కడ ఈ సిహెచ్లో ఫస్ట్ ఐటమ్ ఏ, సెకండ్ ఐటమ్ మైనస్. అంటే మనం స్కాన్ చేసే క్యారెక్టర్ని ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ కూడా ఏమనుకుంటున్నాం, ఎందులో ప్లేస్ చేస్తున్నాము, ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్ ఏంటి, ఐటమ్ అనే వేరియబుల్. సో ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ డాట్ స్కాన్ సిహెచ్. సిహెచ్ అంటే క్యారెక్టర్. సో స్కాన్ చేస్తున్నాము. దేన్ని స్కాన్ చేస్తున్నాం, ఎక్స్ప్రెషన్ ఈని, మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఈని స్కాన్ చేస్తున్నాం. ఈ ఎవ్రీ క్యారెక్టర్ని స్కాన్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఈని స్కాన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ క్యారెక్టర్ని ఐటమ్లో స్టోర్ చేస్తుంది ఈ ఇన్స్ట్రక్షన్. ఓకే, సో ఈ డాట్ స్కాన్ సిహెచ్ అంటే అర్థం ఏంటి, ఎక్స్ప్రెషన్ ఈ, మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఈని స్కాన్ చేస్తుంది. అందులో ఫస్ట్ క్యారెక్టర్ తీసుకుని ఎందులో స్టోర్ చేస్తుంది, ఐటమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. స్కాన్ సింబల్ ఫ్రమ్ ఈ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ప్యానర్. సో ఎప్పుడు కూడా చెప్పాను కదా ఆల్రెడీ, లెఫ్ట్ టు రైట్ మాత్రమే మనం స్కాన్ చేయాలి పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో కన్వర్ట్ చేసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ప్రొసీజర్ని రిపీట్ చేయాలి. ఏ స్టెప్ నుంచి, 5th స్టెప్ నుంచి 13th స్టెప్ వరకు రిపీట్ చేయాలి. ఎంతవరకు, స్టాక్ ఈజ్ నాట్ ఎంటీ, స్టాక్ ఎంటీ కానంత వరకు ఈ కింద ప్రొసీజర్ ఏమైతే ఉందో దాని అంతటిని రిపీట్ చేయాలి. ఎప్పుడైతే స్టాక్ ఎంటీ అయిపోయిందో మనకు ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, సో ఆ ప్రొసీజర్ ఏంటనేది చూద్దాం. సో ఇప్పుడు మనం ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఈలో క్యారెక్టర్ స్కాన్ చేశారు. అది ఎందులో స్టోర్ చేశారు, ఐటమ్ అనే వేరియబుల్లో స్టోర్ చేశారు. సో ఇప్పుడు ఈ ఐటమ్ అనే వేరియబుల్ 4 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్లో ఏదో ఒకటి అవ్వచ్చు కదా. సో మనం 4 కేసెస్ చెప్పుకున్నాం. మనం స్కాన్ చేసిన క్యారెక్టర్ లెఫ్ట్ పారాంథసిస్ అవ్వచ్చు, రైట్ పారాంథసిస్ అవ్వచ్చు, ఆపరేటర్ అవ్వచ్చు, ఆపరెండ్ అవ్వచ్చు. 4 కేసెస్ కదా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరెండ్. ఆపరెండ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాసేయాలి. సో అంటే ఇక్కడ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాయడం అనే ఆపరేషన్ మనం దేంతో డినోట్ చేస్తున్నాం, రైట్ మెథడ్తో డినోట్ చేస్తున్నాము. సో మనం స్కాన్ చేసిన క్యారెక్టర్ ఐటమ్లో ఉంటుంది. సో స్కాన్ చేసిన క్యారెక్టర్ అంటే ఐటమ్ గనక ఆపరెండ్ అయితే, అంటే ఈ ఎగ్జాంపుల్లో ఏ గనక వచ్చింది అనుకోండి, ఏ అనేది ఆపరెంట్ కదా, డైరెక్ట్గా ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాయాలి. సో దాన్ని డినోట్ చేయడానికి మనం ఇక్కడ రైట్ అని తీసుకున్నాం. సో మనం స్కాన్ చేసిన క్యారెక్టర్ కనుక ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరెండ్ అయితే రైట్ దట్ ఐటమ్ ఇంటూ ద పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ డైరెక్ట్లీ. ఓకే, నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏంటి, మనం స్కాన్ చేసిన క్యారెక్టర్ కనుక రైట్ పారాంథసిస్ అయితే, సో ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ పారాంథసిస్ దెన్ పుష్ ఆఫ్ ఐటమ్. డైరెక్ట్గా దాన్ని ఎక్కడ పుష్ చేయాలి, స్టాక్లోకి పుష్ చేయాలి. ఓకే, పుష్ చేసిన తర్వాత లెఫ్ట్ పారాంథసిస్ కరస్పాండింగ్ లెఫ్ట్ పారాంథసిస్ వచ్చేంత వరకు అక్కడ ఉన్న ఆపరేటర్స్ని మనం పాప్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకా మూడో కేసు ఏంటి, ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ అయితే ఏం చేయాలి, అంటే మనం స్కాన్ చేసిన క్యారెక్టర్ కనుక ఆపరేటర్ అయితే ఏం చేయాలి. ఓకే, సో ఏం చేయాలి, ఫస్ట్ ఆ క్యారెక్టర్ని స్టాక్లోకి పుష్ చేయాలి. పుష్ చేసిన తర్వాత ప్రిసిడెన్స్ చెక్ చేయాలి. సో ఇక్కడ ప్రిసిడెన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటంటే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్ అంటే ఏంటంటే స్టాక్లో ఉన్న టాప్ ఎలిమెంట్ని ఎక్స్ అనుకున్నాం. మనం స్కాన్ చేసి పుష్ చేసిన ఎలిమెంట్ని ఐటమ్ అనుకున్నాం. అర్థమైందా. సో ఇక్కడ ప్రిసిడెన్స్ ఆఫ్ ఎక్స్ గనక గ్రేటర్ దాన్ ప్రిసిడెన్స్ ఆఫ్ ఐటమ్ అయితే, అంటే అర్థం ఏంటి, ప్రిసిడెన్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ప్రిసిడెన్స్ ఆఫ్ టాప్ ఎలిమెంట్, స్టాక్లో ఉన్న టాప్ ఎలిమెంట్. ఎక్స్ అంటే టాప్ ఎలిమెంట్, ఐటమ్ అంటే ఇప్పుడు మనం ఈ నుంచి స్కాన్ చేసి స్టాక్లోకి పుష్ చేసిన ఎలిమెంట్ని, కొత్తగా మనం పుష్ చేసిన ఎలిమెంట్ని ఐటమ్ అనుకుంటున్నాం. సో ఒకవేళ మనం పుష్ చేసిన ఎలిమెంట్ కన్నా స్టాక్లో ఆల్రెడీ ఉన్న ఎలిమెంట్కి హై ప్రియారిటీ ఉందనుకోండి, అంటే స్టాక్లో టాప్లో ఉన్న ఎలిమెంట్కి హై ప్రియారిటీ ఉండి మనం పుష్ చేసిన ఎలిమెంట్కి లో ప్రియారిటీ ఉందనుకోండి, సో అప్పుడు ఏం చేయాలి, పాప్ చేయాలి. దేన్ని, ఎక్స్ని పాప్ చేయాలి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాప్ అన్నాం. పాప్ అంటే రిమూవ్ అవుతుంది ఒక ఎలిమెంట్, ఎక్కడి నుంచి, స్టాక్లోంచి టాప్ ఎలిమెంట్ రిమూవ్ అవుతుంది. దెన్ ఏం చేయాలి, అప్పుడు
మళ్ళీ వైల్ ఒకవేళ ప్రిసిడెన్స్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అయినా, గుర్తుంది కదా మనం స్టాక్ లో టాప్ ఎలిమెంట్ ప్రిసిడెన్స్ మనం ఇన్సర్ట్ చేసిన లేదు పుష్ చేసిన ఎలిమెంట్ అంటే ఐటమ్ కన్నా ఎక్కువ ఉన్నా, గ్రేటర్ దాన్ అయినా, ఈక్వల్ అయినా ఏం చేస్తాం, ఫస్ట్ ఐటమ్ ని స్టాక్ లో పుష్ చేసిన తర్వాత సెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాప్, ఎవ్రీ టైమ్ పాప్ చేస్తాం, నెక్స్ట్ రైట్ చేస్తాం. సో ఈ ప్రొసీజర్ అంతా రిపీట్ అవుతుంది. ఎంతవరకు రిపీట్ అవుతుంది? సో ప్రిసిడెన్స్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఐటమ్ అయ్యేంత వరకు రిపీట్ అవుతుంది. సపోజ్ ఇలా ఉన్నాయి అనుకోండి, స్టాక్ లో ఇదిగో ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి, మైనస్ మల్టిప్లికేషన్ ప్లస్ సారీ, సపోజ్ ఇలా ఉన్న ఎలిమెంట్స్ ఏంటవి, ఫస్ట్ మైనస్ స్టాక్ టాప్ లో ఉంది, తర్వాత మనం కొత్తగా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటి, మల్టిప్లికేషను. సో ఇప్పుడు కనుక ఈ రెండింటికి ప్రిసిడెన్స్ కనుక చెక్ చేశారనుకోండి, దీనికేమో లో ప్రియారిటీ, దీనికేమో హై ప్రియారిటీ. ఇక్కడ మనం ఎటువంటి ఆపరేషన్ ని పెర్ఫామ్ చెయ్యం. బట్ సపోజ్ స్టాక్ టాప్ లో మల్టిప్లికేషన్ ఉంది, తర్వాత ప్లస్ సింబల్ ఉంది, కొత్తగా ఇన్సర్ట్ చేసిన ఐటమ్ ప్లస్, దీనికేమో ఆల్రెడీ స్టాక్ లో టాప్ లో ఉన్న దానికేమో హై ప్రియారిటీ ఉంటుంది, మనం కొత్తగా ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్ కేమో లో ప్రియారిటీ ఉంటుంది. ఇటువంటిప్పుడు ఏం చేయాలి అంటే, ఆల్రెడీ స్టాక్ లో ఉన్న ఎలిమెంట్ ఎక్స్ గ్రేటర్ దాన్, ప్రియారిటీ ఈజ్ గ్రేటర్ దాన్ న్యూలీ ఇన్సర్టెడ్ ఆర్ పుష్డ్ ఐటమ్ ప్రిసిడెన్స్. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలి, దీన్ని మనం పాప్ చేయాలి. సో పాప్ చేసి డైరెక్ట్గా పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో రాస్తాం. ఓకే, సో అంటే ఇక్కడ ఈ ప్రొసీజర్ చూడండి, ఇక్కడ మొత్తం ఈ ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటి, ప్రిసిడెన్స్ ఆఫ్ ఎక్స్ అంటే స్టాక్కి టాప్లో ఉన్న ఎలిమెంట్, స్టాక్ టాప్లో ఉన్న ఎలిమెంట్ని మనం ఏమంటాము, ఎక్స్ అనుకున్నాం. ఐటమ్ అంటే ఏంటి, మనం కొత్తగా పుష్ చేసిన ఎలిమెంట్. సో ఇది గనక గ్రేటర్ దాన్ అయితే, స్టాక్ టాప్ లో ఉన్న దాని ప్రిసిడెన్స్ గ్రేటర్ దాన్ అయినా, ఈక్వల్ అయినా, దేంతో మనం కొత్తగా ఇన్సర్ట్ చేసిన ఐటమ్ తో గనక గ్రేటర్ దాన్ అయినా ఈక్వల్ అయినా ఏం చేయాలి, ఐటమ్ ని పుష్ చేయాలి, మళ్ళీ పాప్ చేయాలి, మళ్ళీ పుష్ చేయాలి. ఎక్కడ రాయాలి, రైట్ ఆఫ్ ఎక్స్ అంటే జస్ట్ చూడండి, పాప్ చేసాక ఏం చేయాలి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాయాలి. సో ఇదిగో పాప్ చేసాం, తర్వాత పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాసాం. పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లో రాయడానికి మనం రైట్ అనుకున్నాం కదా, రైట్ మెథడ్ అనుకున్నాం కదా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పాప్ అన్నాం అంటే స్టాక్ లో ఉన్న టాప్ లో ఉన్న ఎలిమెంట్ పాప్ చేసాం, తర్వాత రైట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లోకి ఎక్స్ అనే ఎలిమెంట్ ని పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి రాసాం. ఓకే, నెక్స్ట్ ఇది ఒకవేళ మనం స్కాన్ చేసిన ఐటమ్ గనక ఆపరేటర్ అయితే, ఎల్స్ ఒకవేళ కాకపోతే, గ్రేటర్ దాన్ కాకపోతే, ఈక్వల్ అయితే ఏం చేయాలి, దెన్ పుష్ ఐటమ్. ఓకే, నెక్స్ట్ రిపీట్ స్టెప్ 12 to 13 వైల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాంథసిస్. ఇది దేనికంటే ఒకవేళ వచ్చిన ఐటమ్ గనక లెఫ్ట్ పెరాంథసిస్ అయితే, సో ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాంథసిస్ అయితే ఏం చేయాలి, కరస్పాండింగ్ సారీ రైట్ పెరాంథసిస్ అయితే ఏం చేయాలి, కరస్పాండింగ్ లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు వైల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ పెరాంథసిస్ ఏం చేయాలి, ఎలిమెంట్స్ ని పాప్ చేయాలి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి రాయాలి. నెక్స్ట్ మళ్ళీ ఎలిమెంట్ ని పాప్ చేయాలి, పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ లోకి రాయాలి. సో ఈ 12 13 ని రిపీట్ చేస్తూ ఉండాలి, ఎప్పటి వరకు, లెఫ్ట్ పెరాంథసిస్ వచ్చేంత వరకు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ మొత్తం ఈ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయిపోయింది, ఇంకా స్టాక్ లో ఏమైనా ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, సో అప్పుడు స్టాక్ లోంచి
చూడండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో క్యారెక్టర్ ఈ అంటే లాస్ట్ క్యారెక్టర్ వరకు మనం ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ వరకు మనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రొసీజరు ఏం చేసాం స్టాక్‌లో గనక మిగిలిన రిమైనింగ్ ఎలిమెంట్స్ గనక ఏమైనా ఉంటే చూడండి ఇక్కడ లాస్ట్ క్యారెక్టర్ ఈ. ఇంక ఎక్స్‌ప్రెషన్ అయిపోయింది. ఇంక స్కాన్ చేసే ఎక్స్‌ప్రెషన్ లేదు. బట్ స్టాక్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 2 ఎలిమెంట్స్‌ని కూడా ఏం చేయాలి? పాప్ చేసి పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో రాయాలి. కదా! సో, అంటే ఇక్కడ ఒకవేళ ఎక్స్‌ప్రెషన్ గనక కంప్లీట్ అయిపోతే అప్పుడేం చేయాలి? సెట్ x పాప్ చేయాలి. పాప్ చేసి ఎక్కడ రాయాలి? స్టాక్‌లోంచి పాప్ చేసి పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో రాయాలి. సో, పాప్ పాప్ ఈ 2 స్టెప్స్‌ని కూడా రిపీట్ చేయాలి. వైల్ స్టాక్ ఈస్ నాట్ ఎంప్టీ. ఎంప్టీ కానంత వరకు కూడా రిపీట్ చేయాలి. సో, స్టాక్ ఎంప్టీ అయ్యేంత వరకు స్టాక్‌లో ఉన్న టాప్ ఎలిమెంట్‌ని పాప్ చేయడం, పోస్ట్‌ఫిక్స్‌లో రాయడం. మళ్ళీ స్టాక్‌లో ఉన్న టాప్ ఎలిమెంట్‌ని పాప్ చేయడం, పోస్ట్‌ఫిక్స్‌లో రాయడం. ఓకే. ఇది ప్రొసీజర్. సో, దిస్ ఈస్ అన్ అల్గారిథమ్ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ టు పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్. మీకు ఎగ్జాంపుల్ అర్థమైతే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్ ద అల్గారిథమ్. ఓకే. చూడండి ఒకసారి ఇన్ఫిక్స్ నుంచి పోస్ట్‌ఫిక్స్‌లోకి కన్వర్ట్ చేసే అల్గారిథమ్ ఇది. ఫస్ట్ స్టార్ట్ చేసాం. తర్వాత పుష్ లెఫ్ట్ పారాంథసిస్ తర్వాత స్కాన్ సింబల్ ఈ అనే ఎక్స్‌ప్రెషన్‌లో ఉన్న క్యారెక్టర్స్‌ని స్కాన్ చేసుకుంటూ వెళ్ళాం లెఫ్ట్ నుంచి రైట్‌కి. స్కాన్ చేసిన క్యారెక్టర్ గనక 4 కేసెస్ ఉంటుంది. 4 కేసెస్‌లో ఏదో ఒకటి అవుతుంది. ఒకటి లెఫ్ట్ పారాంథసిస్, రైట్ పారాంథసిస్, ఆపరెండ్ అండ్ ఆపరేటర్. ఒకవేళ ఆపరెండ్ వస్తే ఏం చేసాం డైరెక్ట్‌గా పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో రాసాం. దాన్నే మనం రైట్ ఆపరేషన్ అని అనుకున్నాం. పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో రాయడాన్ని ఏమనుకున్నాం? ఏ మెథడ్‌తో డినోట్ చేస్తున్నాం? రైట్ అనే మెథడ్‌తో డినోట్ చేస్తున్నాము. ఇఫ్ ఐటెమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరెండ్ దెన్ రైట్ ఇంటూ ద పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ డైరెక్ట్‌లీ. Next, if item is equal to left parenthesis, just push it into the stack. And if the item is equal to the right parenthesis, then push the item into the stack and just pop elements and write into the postfix expression until corresponding left parenthesis occurs. అంటే రైట్ parenthesis కనుక వస్తే కరస్పాండింగ్ లెఫ్ట్ parenthesis వచ్చేంత వరకు అక్కడ ఉన్న టాప్‌లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని టాప్‌లో ఉన్న ప్రతి ఆపరేటర్‌ని కూడా ఏం చేయాలి? పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్‌లో రాయాలి. ఓకే. నెక్స్ట్ ఇఫ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ కనుక అయితే ఎలిమెంట్స్ యొక్క ప్రిసిడెన్స్ చెక్ చేయాలి. ఎలిమెంట్స్ ప్రిసిడెన్స్ చెక్ చేసినప్పుడు గ్రేటర్ దాన్ అయినా దేంతో గ్రేటర్ దాన్ మనం పుష్ చేసిన క్యారెక్టర్‌ని ఐటమ్ అనుకున్నాం. స్టాక్‌లో టాప్‌లో ఉన్న ఎలిమెంట్ నేమో ఎక్స్ అనుకున్నాం. ఇఫ్ ప్రిసిడెన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ప్రిసిడెన్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ద ఐటమ్ ప్రిసిడెన్స్ ఆఫ్ ది ఐటమ్ దెన్ just to pop the elements from the stack and write the operators or write elements into the postfix expression. If precedence of x is less than precedence of pushed item, then no need to pop any elements, just push the item into the stack. Okay. Next, if the procedure is completed after scanning of the last element, if there are any elements in the stack, just pop all the elements and write those elements into the postfix expression. Okay, then exit. Okay. సో ఇక్కడికి ఒక అప్లికేషన్ కంప్లీట్ అయింది మీకు స్టాక్ అప్లికేషన్స్‌లో. సో స్టాక్ అప్లికేషన్స్ మెయిన్‌గా గనక చూస్తే 2 ఉన్నాయి. ఇవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్స్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికర్షన్. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ అర్థమెటిక్ ఎక్స్‌ప్రెషన్‌లో 4 కేటగిరీస్ ఉన్నాయి. కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్, కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్. సో ఈ పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేషన్ ఒకటి, ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ ఇవాల్యుయేషన్ ఒకటి. సో ఇవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్‌ఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్. సో ఇక్కడికి మనకి ఇన్ఫిక్స్ టు పోస్ట్‌ఫిక్స్ కన్వర్షన్ అనేది కంప్లీట్ అయింది. ఓకే. నెక్స్ట్ క్లాస్‌లో కన్వర్షన్ ఆఫ్ ఇన్ఫిక్స్ టు ప్రీఫిక్స్ ఎక్స్‌ప్రెషన్ చూద్దాము. తర్వాత ఇవాల్యుయేషన్స్ చూద్దాం. ఓకే. నెక్స్ట్ రెండో అప్లికేషన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికర్షన్. ఆల్రెడీ డిస్కస్డ్ దిస్ కాన్సెప్ట్. ఓకే.